ప్రజెంట్ మోహన్ లాల్ శబరిమలలో చేసినటువంటి పూజలకు గాను కొంతమంది ముస్లిం సంస్థలు మాత్రం ఆయన మీద ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన పూజలు చేసింది తన స్నేహితుడు మమ్ముట్టి కోసం. సో ఆయన నిజమైన పేరు ఏంటంటే మహమ్మద్ కొట్టి. అయితే వాళ్ళిద్దరూ ప్రపంచానికి కావచ్చు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇద్దరు ప్రత్యర్థులేమో శత్రువులేమో అని చాలా మంది కూడా అనుకుంటారు. కాకపోతే అందరికీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు, చాలా మంచి బంధుమిత్రులు, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారు అంతకు మించి నిజమైన ఒక బ్రదర్స్ లాగా వాళ్ళిద్దరు కూడా ఉంటారు. కాకపోతే బయట ప్రపంచానికి ఏ విధంగా అంటే వాళ్ళ క్యారెక్టర్ల వైజ్గా చూసుకుంటే సినిమాల పరంగా వాళ్ళిద్దరు శత్రువులేమో ప్రత్యర్థులేమో అనుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్ టైంలో చూసుకుంటే మమ్ముట్టికి ఆయనకు మాత్రం కొంచెం అనారోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేదు, కొంచెం కోలుకోవడానికి సమయం పడుతుంది. సో వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు కాబట్టి ఇటు మోహన్ లాల్ ఆయనేమో హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా మమ్ముట్టి ఏమో ఆయన ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తి. సో ఖచ్చితంగా ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకోవడంలో ఎక్కడా కూడా తప్పు లేదు. అయితే మోహన్ లాల్ ఏం చేశాడంటే రీసెంట్గా తను శబరిమలకు వెళ్ళి చేసినటువంటి పూజలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా మటు కూడా వైరల్ అయ్యి అందరం కూడా చూసాం. అయితే ఆయన మమ్ముట్టి తొందరగా కోలుకోవాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలి అనే విధంగా పూజలు చేయడం జరిగింది. దాని గురించి స్వయంగా ఆయనే కూడా చెప్పాడు. అయితే కొంతమంది ముస్లిం సోదరులు కావచ్చు ముస్లిం సంస్థలు ఏమంటున్నాయంటే మీరు మమ్ముట్టి కోసం ఆయన ఆరోగ్యం అంటే అనారోగ్యం నుంచి తొందరగా కోలుకోవాలనుకుంటే మీరు ఆయన ఏ మతమో ఆ దేవుని మొక్కుకోవాలి, కానీ శబరిమలలో పూజలు చేయడం ఏంటి అనే విధంగా కొంతమంది దీన్ని అంటే మత విద్వేషాలు సృష్టించడానికి కూడా ట్రై చేస్తున్నారేమో, లేకపోతే ఎవరైనా వాళ్ళంటే పడని వాళ్ళు ఈ విధంగా ట్రై చేస్తున్నారేమో అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తి స్నేహితుల మధ్య కావచ్చు, ఒక ప్రేమ మధ్య కావచ్చు, ఇలాంటి కులాలు కానీ మతాలు కానీ ఏవి కూడా అడ్డు రావు. అండ్ ఇప్పుడు ముస్లింలు ఉంటే వాళ్ళకు వాళ్ళే స్నేహం చేసుకోవాలని ఎక్కడా కూడా లేదు, హిందువులు ఉంటే వాళ్ళకు వాళ్ళకి స్నేహం చేసుకోవాలని ఎక్కడా కూడా లేదు. స్నేహం అనేది కులాలకు మతాలకు అతీతంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మనసులు కానీ వాళ్ళ విశేషాలు కానీ వాళ్ళ డెసిషన్స్ కానీ కలిస్తే ఖచ్చితంగా ఇద్దరు స్నేహితులు అవుతారు, అందులో ఎలాంటి తప్పు కూడా లేదు. అదే విధంగా తన స్నేహితుడు బాగోలేకపోతే వాళ్ళకి ఇష్ట దైవాన్ని ఖచ్చితంగా మొక్కుంటారు. ఇప్పుడు హిందూ అయినప్పటికీ కూడా ఇటు ముస్లిం దేవుణ్ణి కూడా మొక్కోవచ్చు. ఇక్కడ కూడా ఇలాంటి రూల్స్ ఎక్కడ కూడా రాసి లేవు. కాకపోతే ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు మరి ఎవరు కూడా అర్థం కావట్లేదు. మరి కావాలనే ఇద్దరి మధ్య కావచ్చు లేకపోతే రెండు మతాల మధ్య కూడా కలవలు సృష్టించడానికి ఎవరైనా కావాలని రెచ్చగొడుతున్నారేమో కూడా కొంతమంది అనుమాన పడుతున్నారు. ఏదేమైనప్పటికీ తన ప్రాణ స్నేహితుడి కోసం ఈ విధంగా మొక్కుకోవడం తప్పు అని ఎవ్వరు కూడా అనట్లేదు. మరి కొంతమంది ఎందుకు అంటున్నారో వాళ్ళకే తెలియాలి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.